మనం సెటా బాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వచ్చేసి సెటా బాక్స్ పట్టుకో. ఈ HDMI కేబుల్ ఇది వచ్చేసి ఫ్లాట్ టీవీలకు మాత్రమే యూజ్ చేసుకుంటాము. ఏవి అనేది పాత CRT టీవీలకు 3 పిన్ జాక్స్ యూజ్ చేసుకొని ఇది వాడుకుంటాం. తర్వాత వచ్చేసి AC పవర్ కావాలన్నప్పుడు 12 వోల్ట్ డ్రైవ్ ఛార్జర్ ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది మనం పాత పద్ధతిలో రాయి కేబుల్ వేసుకొని చేసుకోవచ్చు. వీటిలో మనం కొత్త టెక్నాలజీ వాడుతున్నాం కాబట్టి ఫైబర్ వాడుకుంటున్నాం కాబట్టి ఇది మినీ ఫైబర్ నోడ్. దీనికి ఇట్లా FTTS తీసుకొని చెప్పినాం కాబట్టి వచ్చేసి 12 వోల్టేజ్ ఛార్జర్ చెక్ చేసుకోవాలి. కొన్ని ఛార్జర్లు కొన్ని సెటా బాక్స్లకు వచ్చేసి 0.5 amps మాత్రమే ఉంటాయి. వాటి చూసుకొని జాగ్రత్త పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ amps ఉండేది తక్కువ amps ఉండే సెటా బాక్స్ పెట్టామంటే సెటా బాక్స్ కాలిపోతుంది. ఇది ఓకే. ఇది ఇక్కడ పవర్ ఇస్తున్నాం. అండి స్టెప్ వచ్చేసి పాత CRT టీవీలో వాటికి అయితే ఏవి అనేది వీటి మాత్రం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. టీవీకి ఏ కలర్ కోడ్ ఉంటే ఆ కలర్ కోడ్ యూజ్ చేస్తే ఆడి ఉంటుంది. మనం ఇది ఫ్లాట్ టీవీ కాబట్టి రెండో కోడ్ ఫ్లాట్ టీవీ చెప్పినాం కాబట్టి HDMI యూజ్ చేసేసి సెట్ చేసుకుని వచ్చేసింది. ఇక్కడ కూడా మీరు పిన్ చేసిన తర్వాత సెట్ రాకపోతే మనం ఈ రిమోట్లో హోమ్ నొక్కుకొని డాష్బోర్డ్ ఇక్కడ ఇన్పుట్స్ అని ఉంటాయి. ఇది వచ్చేసి యూజ్ చేసుకొని వాడుకునే దానికోసం ఆ ఆప్షన్ కూడా దీంట్లో ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చేసి HDMI 1 మనకు HDMI 2 పెట్టిన HDMI 2 ఆ HDMI సెలెక్ట్ చేసుకుంటేనే టీవీలో మాత్రమే ఇది కేబుల్ పెట్టినప్పుడు మాత్రమే వీటి సెటా బాక్స్లో ఉండే సిగ్నల్ అక్కడికి మనకు నో సిగ్నల్ పడుతుంది. నో సిగ్నల్ అయితే రెడీ అయిపోయినాయి. కానీ బయట నుంచి మనకు కేబుల్ సిగ్నల్ లేదు కాబట్టి చాలా నో సిగ్నల్ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి చేస్తున్నాం కాబట్టి మేము RF తో చేయలేదు. ఇది వీటికి ఆల్రెడీ మినీ వచ్చేసి ఇన్సర్ట్ చేసుకుంటే మనకు సిగ్నల్ కేబుల్ టీ సిగ్నల్ వచ్చి రన్ అవుతుంది. క్లోజ్ చేసి